హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం మనసంపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ దగ్గర మనకు ఒక 400 స్క్వేర్ యార్డ్ సేల్కి వచ్చింది ప్లాటు. ఆ ప్లాట్ గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ రోడ్ ఇదంతా మనసంపల్లి క్రాస్ రోడ్ అంటే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర. అంటే మనం గచ్చిబౌలి నుంచి వచ్చేటప్పుడు శంషాబాద్ దాటిన తర్వాత పెదగొల్కొండ ఎగ్జిట్లో దిగాలి. ఈ పెదగొల్కొండ ఎగ్జిట్ నుంచి ఇలా స్ట్రేట్గా వస్తే ఆ బస్సు వెళ్తుంది కదా, ఆ బస్సు వెళ్ళే రోడ్డు మొత్తం ఇప్పుడు ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ నుంచి శంషాబాద్ వెళ్తుంది. అంటే అలా ఆ వెహికల్స్ వచ్చేది శంషాబాద్ నుంచి ఆ బైక్ ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో శ్రీశైలం హైవేలో కలుస్తుంది. ఆ వైట్ కార్ వెళ్తుంది కదా, అది శ్రీశైలం హైవేకి వెళ్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో బెంగళూరు హైవే కనెక్టివిటీ రోడ్ అన్నట్టు. బెంగళూరు హైవేలో తిమ్మాపూర్లో కలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ సిద్ధాపూరు, కోలపడకలు, కేశంపేట మండల్ హెడ్ క్వార్టరు, తర్వాత ఇక్కడ ఈవెన్ షాద్నగర్ కూడా ఇలా రీచ్ అవ్వచ్చు. షాద్నగర్, జడ్చర్ల ఇవన్నీ కూడా రీచ్ అవ్వచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ బస్సెస్ వెళ్తున్నాయి కదా, ఆ బస్సెస్ వెళ్ళేది మొత్తం కూడా మహేశ్వరం నుంచి శంషాబాద్ వెళ్తుంది అన్నట్టు. ఆ శంషాబాద్ వెళ్ళే రూటు, ఆ బస్సు వెళ్ళే రూటు శంషాబాదు. సో ఇక్కడ మహేశ్వరం డిపో కూడా ఉంది కాబట్టి మనకు షార్ట్ టైంలో కూడా వితిన్ 5 మినిట్స్కు 10 మినిట్స్కు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు. సో సైట్కి రీచ్ అవ్వాలంటే కూడా మనం శంషాబాద్లో కానీ కూకట్పల్లిలో కానీ ఎక్కడైనా సరే బస్సు ఎక్కితే మనసంపల్లి క్రాస్ రోడ్కు నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది ఎప్పుడైనా హాట్ ప్రాపర్టీ సార్. ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ తర్వాత ఇక్కడ ఇబ్బంది లేకుండా బాగా బిజీగా ఉండే రోడ్ అన్నట్టు. ఇది మార్నింగ్ అవర్స్ అయినా సో మంచి బిజినెస్ పాయింట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఇక్కడ తమిళియన్స్, కన్నడ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. సో ఒక యూనివర్సల్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని స్టేట్స్ పీపుల్ ఇక్కడ దే ఆర్ లివింగ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఆ వెహికల్స్ వచ్చేది ఇదంతా కూడా ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ ఏరియాలో ఈవెన్ ఒక 100 గజాల స్థలం ఉన్న ఈవెన్ ఏ టైంలో అయినా కానీ మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎకరం వచ్చేసి 5 నుంచి 6 కోట్ల వరకు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బస్సెస్ వచ్చేసి శంషాబాద్ నుంచి వస్తుంది అన్నట్టు. ఈ శంషాబాద్ నుంచి ఇలా స్ట్రేట్గా మన సైట్ దగ్గరికి వెళ్ళే రోడ్ అన్నట్టు. సో ఎప్పటికైనా బస్సెస్ అందుబాటులో ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు. తర్వాత మనం ఈవెన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలన్నా ఇక్కడ నుంచి జస్ట్ ఔటర్ రింగ్ రోడ్కు ఒక 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అన్నట్టు. ఎంత పబ్లిక్ ఫ్లోట్ ఉంటుంది చూడండి. ఈ పబ్లిక్ ఫ్లోట్ ఉండడం వల్ల ఈ ఏరియాలో ఈవెన్ ప్రాపర్టీకి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో మీరు సైట్కి రీచ్ అవ్వాలంటే కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేకుండా ఈజీగా రీచ్ అవ్వచ్చు అన్నట్టు. తర్వాత ఈ చుట్టుపక్కల కూడా మంచి హై ప్రొఫెషనల్ పీపుల్స్ ఉంటారు. అంటే రిచ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు, వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మంచి బెస్ట్ ఎంప్లాయీస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ స్లమ్గా లేబర్స్గా అటువంటిది ఉండదు అన్నట్టు. మంచి హై క్లాస్ పీపుల్స్ ఉంటారు. సో కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా రిచ్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఇదంతా కూడా ఇక్కడ కూడా ఉంటుంది చూడవచ్చు. అక్కడ ఇదంతా మనసంపల్లి క్రాస్ రోడ్ సార్. ఆ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనసంపల్లి క్రాస్ రోడ్. సో ఇక్కడ మంచి టౌన్షిప్ ఏర్పడుతుంది అన్నట్టు. ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏ హౌసెస్ కూడా లేవు. సో రైట్లో ఇవన్నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నట్టు.
ఇదంతా కూడా ఇదంతా 200 స్క్వేర్ యార్డు 2 ప్లాట్స్ ఇవి. ఇక్కడ చూస్తే మనం ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది వెస్ట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇక రోడ్డు కనిపిస్తుంది ఇక్కడ నుంచి, ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్, ఇది నార్త్ సైడ్ అంటే నార్త్ వెస్ట్ కార్నరు. సో సైడ్ మనది ఇక్కడ చూడొచ్చు. అయితే దీన్ని 2 భాగాలు కూడా డివైడ్ చేసుకొని చేయొచ్చు. 200 స్క్వేర్ యార్డు. ఇక్కడ చూస్తే ఇది నార్త్ సైడు 30-60 వస్తుంది. ఇప్పుడు ఈ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ నుంచి ఇది నార్త్ ఫేసు 30, లోపలికి డెప్త్ 60 వస్తుంది. సో ఇది 200 స్క్వేర్ యార్డు, ఇది ఒక 200 స్క్వేర్ యార్డు. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుంది. అది 40 ఫీట్ రోడ్, 33 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి నార్త్ సైడ్. సో అసలు రియాలిటీ ఏంటంటే ప్లాట్ మొత్తం కూడా 60/60 మంచి సైజు. 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఎవరికైనా 200 కావాల్సి కూడా తీసుకోవచ్చు. నార్త్ సైడ్ 200 స్క్వేర్ యార్డ్ వస్తుంది, నార్త్ వెస్ట్ 200 స్క్వేర్ యార్డ్. ఇది 200, ఇది 200. సో ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉంటుంది. అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు మెయిన్ రోడ్స్ అవన్నీ వేస్తారు. సో ఈ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ రోడ్ ఇలా కంటిన్యూస్గా మనసంపల్లికి వెళ్తుంది. సో సైట్ వచ్చేసి ఇది చుట్టూ కడీలేసి ఫెన్సింగ్ వేసి ఉంది కదా. ఇక్కడ ఏంటంటే డ్రైనేజ్ కూడా ఉంది సార్. ఇది డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మెయిన్ రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఈ పబ్లిక్ అంతా కూడా ఇలా మనసంపల్లికి ఇట్లా కనెక్టివిటీ రోడ్ అన్నట్టు. అవన్నీ విల్లా ప్రాజెక్టులు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అవన్నీ విల్లా ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, ఆ కనిపించేటాన్ని విల్లా ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది ఇది, మనసంపల్లి క్రాస్ రోడ్. హౌసింగ్ అన్నీ కనిపించేది కూడా మనసంపల్లి క్రాస్ రోడ్. తర్వాత ఇక్కడ ఏ కొత్త లేఅవుట్ దగ్గరికి వెళ్ళినా హై ప్రైజ్లే ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా మన సైట్ పైన, ఆ వాటర్ ట్యాంక్ కనిపించేదంతా కూడా కొత్త లేఅవుట్లు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తే హై ప్రైజ్లే ఉంటాయి. సో ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అందుబాటులో ఉన్నది. తర్వాత ఫ్లై జోన్ అవన్నీ ఏం వర్తించవు, 111 అవన్నీ ఏం వర్తించవు. ఇది 200 స్క్వేర్ యార్డు 30-60 సైజులో ఉంటుంది కాబట్టి మీకు ఎప్పటికైనా సరే ఒక 200 అమ్మేసుకొని 200 హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి సైట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే రెడీ టు కన్స్ట్రక్షన్ ఏరియా లాగా చేసుకోవచ్చు అన్నట్టు. రెడీ టు కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడో అడిగిలో ఉంది, 10 years 15 years పడుతుంది, అంత అవసరం లేదన్నట్టు. సో మీరు ఈరోజు కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఇది DTC ఫైనల్ లేఅవుట్, మీకు LRS ఏది కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఒకసారి DTC ఫైనల్ అప్రూవల్ వస్తే మీకు భవిష్యత్తులో ఒక సింగిల్ 1 రూపీ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉండదు. సో కాబట్టి ఇదంతా 33 ఫీట్ రోడ్ నార్త్ సైడ్ అవుతుంది, 40 ఫీట్ రోడ్ ఏమో ఇటు సైడు వెస్ట్ సైడ్ అవుతుంది. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నది, ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా డిటిసి ఫైనల్ అప్రూవల్లో ఉన్న సైటు మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 111 ఫ్లై జోన్కి సైట్ వర్తించదు, అంటే 100% డిటిసి ఫైనల్ లేఅవుట్. అంటే భవిష్యత్తులో మీరు హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ ఈవెన్ ఒక 10 రూపీస్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫైనల్ అప్రూవ్ వచ్చిందంటే ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఎక్కడో అడవిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ఇక్కడ హౌజెస్కు దగ్గర ఉన్న ప్రాజెక్టులు కానీ తర్వాత ఇటువంటి సైట్లు రీసేల్ అనేవి చాలా తక్కువ వస్తాయి. కాబట్టి మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది మనసంపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల లాస్ట్ ఇయర్ ఆ వాటర్ ట్యాంక్ కనిపించే దగ్గర అసలు ఎలాంటి హౌసింగ్ కన్స్ట్రక్షన్ లేదు. ఇప్పుడు చూడవచ్చు ఆ వాటర్ ట్యాంక్ దగ్గర హౌసింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి అందులో పబ్లిక్ ఇప్పుడు ఉంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కలకు చాలా వరకు కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కొత్త లేఅవుట్లో ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ దగ్గర కనిపించేదంతా కూడా కొత్త లేఅవుటే. సో ఇట్లా కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్స్ రావడం వల్ల ఏమైందంటే మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది హాట్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడో అడవిలో కాకుండా ఇక్కడ హౌజెస్ దగ్గర నియర్ బై ఉన్న వాటి దగ్గర చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు హౌజెస్ దగ్గర ఉన్న సైట్ ఈవెన్ ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తుంటాయి అన్నట్టు. ఎందుకంటే ఒక 1.5 year బ్యాక్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనేది అక్కడ లేవు. అంటే వాళ్ళు సొంతంగా లేఅవుట్లో ప్లాట్ మనలాగే కొనుక్కొని కట్టుకున్నారు. కాబట్టి కనిపించే హౌజెస్ అన్నీ కూడా ఈ లేఅవుట్లో భాగమే. కాబట్టి మీకు ఎప్పటికైనా మంచి తక్కువ టైంలో ఇల్లు కట్టుకున్నా ఉండొచ్చు అన్నట్టు. ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఈజీ. అలా ఈ ప్లాట్ దగ్గర నుంచి ఇక్కడ చూడొచ్చు, ఈ ప్లాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆ రోడ్డు ఆ పబ్లిక్ ఉన్న రోడ్డు అంతా అలా వెళ్తే మనసంపల్లి క్రాస్ రోడ్డుకి రీచ్ అవ్వచ్చు. అక్కడ చూడవచ్చు, అక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి చెట్టు దగ్గర కూడా. సో ఇలా రీచ్ అవ్వచ్చు అన్నట్టు. ఈ మనసంపల్లి క్రాస్ రోడ్కు వీటన్నిటికి కూడా మన ఎయిర్పోర్ట్ నుంచి రీచ్ అవ్వడానికి కూడా ఈవెన్ మనకు ఒక 5 minutesలో రీచ్ అవ్వచ్చు. ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉండదు. తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అడవిలో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, 10-20 సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా కన్స్ట్రక్షన్ హౌసింగ్ రావడానికి. అటువంటి లేదు అన్నట్టు. హౌజెస్ దగ్గర ఉన్న సైట్లు ఎప్పటికైనా ఎనీ టైం హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక 200 స్క్వేర్ యార్డు 30-60లో 200, 30-60లో ఇంకో 200 స్క్వేర్ యార్డ్ ఉంది. కాబట్టి మీరు 60/60 చొప్పున చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇందాక మనసంపల్లి క్రాస్ రోడ్ నుంచి మనసంపల్లి నుంచి పబ్లిక్ ఇలా ఈ ఊరికి రీచ్ అవుతుంటారు అన్నట్టు. ఇదంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న రోడ్డు అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనసంపల్లి నుంచి మనసంపల్లి క్రాస్ రోడ్ నుంచి ఇలా రీచ్ అవుతున్నారు. వీళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్స్ తోటి వీళ్ళు ఈ రోడ్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. సో మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇది కమర్షియల్గా అయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్టు. మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర. ఇక్కడ చూడొచ్చు లైట్స్ కూడా చూడొచ్చు అన్నట్టు. సో ఇటువంటిది రేపు భవిష్యత్తులో ఇదంతా ఒక టౌన్షిప్ తయారయ్యింది అనుకోండి, ఇది మీకు భవిష్యత్తులో 60 ఉంది కాబట్టి మంచిగా ఒక 5 సెటర్లు వేసుకొని కూడా ఉండొచ్చు అన్నట్టు. ఎందుకంటే పబ్లిక్ రోడ్ కాబట్టి మన ఒక్కడిది కాదు కదా. కాబట్టి మీకు ఇటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీలో టీడీపీ వచ్చిందని పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్తాయని, దీంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గుతుందని ఎవ్వరికి తోచిన విధంగా వారు రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇవేమీ నిజం కాదు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇక తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోద్దని, రేట్లన్నీ తగ్గిపోతాయన్నారు చాలామంది. కానీ వాస్తవం ఏంటో మనం మన కళ్ళతోనే చూశాం. ఎందుకంటే హైదరాబాద్ పోటీ పడేది చుట్టుపక్కల రాష్ట్రాలతో కాదు, ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతోంది. హైదరాబాద్ అభివృద్ధి చెందిన మహానగరం. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ మరెక్కడా లేదు. ఇక్కడ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులతో ఐటీ, ఫార్మా కంపెనీలు విస్తారంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని అగ్రస్థానంలోనే ఉండేలా చేస్తోంది. ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 15 నుంచి 20 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసేవారు హైదరాబాద్కు చుట్టుపక్కల కొనుక్కుందామని చూస్తారు గాని దూరంగా వెళ్లి వేరే రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేద్దామని దాదాపుగా ఎవ్వరూ అనుకోరు.